Hello all, welcome to Vibrant News. Right now we have Ninda team with us, which is releasing on June 21st. సో ఆ సినిమా విశేషాలు ఏంటో ఆల్రెడీ తెలుసుకుందాం. హాయ్ హలో, ఎలా ఉన్నారండి? సూపర్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగున్నా అండ్ అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. చాలా ట్రైలర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో హౌస్ యూ ఫీలింగ్ అండ్ లైక్ రిసీవింగ్ ఏ గ్రేట్ అప్లాస్ ఫ్రమ్ ఆడియన్స్? యా, రియలీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. అండ్ ఇది చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ సినిమా చేయడం జరిగింది. అండ్ చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్యూ ఇయర్స్ కా యాక్చువల్ లాస్ట్ మైకేల్ చేశాను. బట్ మెయిన్ లీడ్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనపడబోతున్నాను. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ నింద అనే ఒక మంచి మిస్టరీ, ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ అందరికీ తీసుకురాబోతున్నాము. సో మా టీం అంతా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. వెయిటింగ్ నెక్స్ట్ డేస్ ఎప్పుడు తొందరగా అయిపోతే 21st వచ్చేస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాం మేమంతా. అంటే బేసిక్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. లైక్ కంపారిటివ్లీ యువర్ ప్రీవియస్ ఫిల్మ్ యూఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ యూ సెట్ దిస్ బిఫోర్. అంటే దట్స్ సీయింగ్ దట్ యూ హ్యావ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. నేను నిజంగా ఈ సినిమాని ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, నేను సినిమా చూసిన తర్వాత నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ కంటెంట్ విత్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సినిమా. చాలా బాగా వచ్చింది అని నమ్ముతున్నాను నేను సినిమా. అండ్ అంటే నేను చాలా చాలా చోట్ల చెప్పాను, బట్ ఇది నేను నా కెరియర్లో గర్వంగా నేను నిందా అనే సినిమా చేశాను చెప్పుకోదగ్గ సినిమా. నేను మీరు ప్రీ రిలీజ్ లో కూడా ఆ లిస్ట్ లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ ద ఫిల్మ్. అంటే మేము ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, బ్రిలియంట్, అసలు నెక్స్ట్ లెవెల్ అని నేను చెప్పాను. అంటే ఇలాంటి సినిమా మళ్ళీ చరిత్రలోనే రాదు అలాంటివన్నీ నేను చెప్పాను. కానీ మాకున్న దానిలో ఉన్న కన్స్ట్రెయింట్స్లో వీ ట్రైడ్ టు మేక్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే చూసాం. అండ్ మోర్ ఓవర్ సినిమా ఎప్పుడైతే మీరు థియేటర్లో కూర్చుంటారో ఆ ఎండ్ వరకు ఆ చిన్న సస్పెన్స్ అండ్ ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేసాం మేము. అండ్ ఐ థింక్ దట్ అది వర్కౌట్ అయింది. సో కమింగ్ టు యూ సార్, లైక్ మీరు యూఎస్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఒక 12 years యూఎస్లో సెటిల్ అయ్యి అండ్ ఇక్కడికి వచ్చి ఆ నిందాని ఇట్లాంటి ఒక సినిమా చేస్తున్నారు. అండ్ జనరలీ అక్కడ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కావచ్చు, ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఒక టైం ట్రావెల్ కావచ్చు, లేకపోతే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు ఈ కథ నిందా లాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ దాట్ టు విత్ వరుణ్ సందేశ్ గారు, అంటే విచ్ అనదర్ ఇమేజ్ ఉంది ఆయనకి, లైక్ ఒక లవర్ బాయ్ కావచ్చు, బాయ్ నెక్స్ట్ డోర్, ఇట్లాంటి ఈ సబ్జెక్ట్కి ఈయన కరెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? అండ్ మీ డెబ్యూ ఫిల్మ్ ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు? ఓకే, 3-4 క్వశ్చన్స్ సో అంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ సేమ్ అండి, ఎక్కడైనా సరే, హాలీవుడ్ అయినా ఇదైనా ప్రాసెస్ ఇస్ ద సేమ్. బట్ వాళ్ళకుండే టెక్నాలజీ కానీ వాళ్ళకుండే బడ్జెట్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది ఏంటి అంటే, ఇందాక చెప్పాను వేరే ఇంటర్వ్యూస్లో కూడా, ఈయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ప్రజెంట్ చేస్తే ఇట్ విల్ వర్క్ అని స్ట్రాంగ్గా అనిపించింది నాకు. అది చెప్పినప్పుడు హీ ఆల్సో కనెక్టెడ్ టు దట్ పాయింట్. సో అది వర్కౌట్ అయింది. ఆ స్క్రీన్ ప్లే కూడా ఈయనకి నచ్చడము. అండ్ ఇంకా తర్వాత వన్స్ ఈ కేమ్ ఆన్ బోర్డ్, ఇంకా అసలు మేము వి డిడ్ంట్ లుక్ బ్యాక్ అనమాట. ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఒకసారి ఈయన వచ్చిన తర్వాత షూట్ డేస్ అనుకున్నాము. లైక్ అంతకుముందు కొన్ని స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా పెట్టాను వేరే కొంతమంది క్యాస్ట్ తోటి. అండ్ ప్రతిదీ ఏంటంటే మనం అనుకున్న డేట్కి అనుకున్నట్టు జరుగుతూ వచ్చింది ఈ సినిమా వరకు. మొత్తం నేచర్ కూడా కోఆపరేట్ చేసి కాండ్రకోట అనే ఒక ప్లేస్లో షూట్ చేసాము. యాక్చువల్లీ మంచి తుఫాను అనమాట ఆ టైంలో యాక్చువల్లీ. అండ్ ఆ 5-10 kilometer రేడియస్లోనే వర్షం పడలేదు అక్కడ. మొత్తం అంతా మేము ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి వెహికల్స్ అన్నీ వచ్చినాయో హైవే కూడా స్టాప్ చేశారు ఆ టైంలో షూట్లో. ఆ తర్వాత 1 day అయ్యి ఉంటే మేము అసలు షూట్ కూడా క్యాన్సిల్ అయ్యేది. సో అదంతా కూడా ఒక మిరాకిల్ లాగా అయ్యింది. షూట్ అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్తో అయ్యింది మొత్తం. ఇప్పుడు ప్రమోషన్స్లో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినా సరే, ఈరోజు ఇంటర్వ్యూస్లో చూసినా సరే, ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ, ఒక వైబ్ అయితే ఉంది మూవీలో. సో వీఆర్ స్ట్రాంగ్లీ హోపింగ్ ఇది ఆడియన్స్కి ట్రాన్స్లేట్ అవుతుంది, వాళ్ళు కూడా మూవీని అప్రిషియేట్ చేస్తారనే దీంట్లో అందరం టీం అంతా ఉన్నామన్నమాట ఆ మోడ్లో. వరుణ్, లైక్ మన సినిమా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. లైక్ వీ క్యాన్ సే దట్
పోస్ట్ పాండమిక్ అండ్ దానికి ముందు ఎట్లా ఉండేది అండ్ జనాలకి అందరికీ కొంత నాలెడ్జ్ వచ్చింది, లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ సినిమాలన్నీ చూస్తూ ఉన్నారు ఓటీటీ త్రూ. సో ఇట్లాంటి టైంలో కంటెంట్ మీద కంపల్సరీ వెళ్దాము అని, అంటే మీకు ఈ టైంలో చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు. వై యూ యాక్సెప్టెడ్ ద నిందాని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఆయనే. అండ్ ఆయన చెప్పిన కథ అండ్ ఆయన చెప్పిన కథా విధానం నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఈ సినిమాలో ఇట్ విల్ కీప్ యూ గెస్సింగ్ గేమ్లో ఉంటాం ఆడియన్స్గా. క్యూరియాసిటీ, నా గెస్సింగ్ గేమ్ అనేది అది చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే నేను ఇలాంటి ఒక ఎన్హెచ్ఆర్సీ ఆఫీసర్గా చేశాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్గా. సో వాళ్ళు బేసిక్గా ఏంటంటే వాట్ దే డూ ఇస్ వాళ్ళకి ఏమైనా ఇలాంటి హ్యూమన్ రైట్స్ సంబంధించిన క్రైమ్స్ వస్తే వాళ్ళు వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో నాకు ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా ఇప్పుడు చేయలేదు. ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్. సో ఐ నెవర్ పోర్ట్రేట్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్ బిఫోర్. సో నాకు ఈ క్యారెక్టర్ నాకు వినగానే నాకు ఫస్ట్ కొత్తగా అనిపించింది. నేను అప్పుడు ఆయన కూడా అనుకున్నాం మేము, అంటే ఎప్పుడు యూజువల్గా మీరు చేసే సినిమాలన్నీ ఇట్లా ఉంటాయి, ఐ వాంట్ కంప్లీట్లీ బ్రేక్ దాట్. అండ్ అసలు ఆ టైప్లోనే వద్దు, ఒక మీటర్లో వెళ్దాం అనుకున్నాం మేము. అండ్ కొన్ని థింగ్స్ దే ఫెల్ ఇన్ ప్లే, కొన్ని థింగ్స్ అలా కలిసి వచ్చాయి. అండ్ ఇప్పుడు 21 మేము రాబోతున్నాం. సో లెట్స్ సీ. మంచిగా జరగాలి. ఫింగర్స్ క్రాస్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ప్రేమం లాంటి ఒక మీ వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ దాట్ ఒక సినిమా చేసినారు అండ్ ఎలా అనిపిస్తుంది అండి? మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు అమర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ దుర్గా అభిషేక్. అండ్ వన్ స్మాల్ కరెక్షన్ అండి, నింద వచ్చి సార్ నేను ప్రేమలో చెప్పకముందే హీ నోటిస్డ్ ఐ హ్యావ్ గివెన్ అన్ ఆడిషన్ అండ్ సార్ నోటిస్డ్ ద something in me and he gave this role. Thanks for director garu, Arun and all the team. And then thanks for congratulating on Premalu. Yeah, మీరు ఏవాడిగారు నేను మర్చిపోయాను, సారీ. ఎలా ఉండబోతుంది? ఓకే, దిస్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ రోల్ సార్. ఈ ఫిల్మ్లో అన్ని రోల్స్ ఇంపార్టెంట్, ఇందాక వరుణ్ గారు చెప్పినట్టు. సో ఐ హ్యావ్ మై వాల్యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ఫిల్మ్ టు రిలీజ్. దట్స్ ఆల్, ఐ కాంట్ సే మచ్. బ్రో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రో. ఈ మూవీలో చెంటి అనే క్యారెక్టర్ నేను చేశానండి. ఆ క్యారెక్టర్లో ఫస్ట్ స్టార్టింగ్ సార్ స్టోరీ ఎప్పుడే స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒకలా ఉండింది. ఇంకా సడన్గా ఒకరోజు వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. నేనా సార్ అంటే నువ్వే చేస్తున్నావు. ఐ వాజ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ అంటే అదొక స్టేట్ అండి. ఎందుకంటే ఈ సినిమా ఆ స్క్రిప్ట్ ఎక్కడ దాకా వెళ్తుందో నాకు ఐడియా ఉంది, నేను గెస్ చేయగలిగాను. కానీ దాంట్లో క్యారెక్టర్ నాకు వస్తుందని అయితే అంటే హోప్ ఉంది. ఎందుకంటే నేను సార్తో ఆయన ఒక ఇంప్రెషన్ నా మీద ఉంది, యాక్టర్గా నాకు ఉంది, తనకి నా మీద ఇది ఉంది. కానీ ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తారని ఇది మాత్రం నేనైతే అలా అనుకోలేదండి. బట్ సడన్గా అని చెప్పేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఒకరోజు సడన్గా వచ్చి క్యారెక్టర్లో ఈ చేంజ్ ఉంది అని చెప్పారు. అది ఇంకోలా వెళ్ళింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంత వెయిట్ ఉందా ఈ స్టోరీలో ఈ క్యారెక్టర్కి అనేది నాకు తెలిసినప్పటి నుంచి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆ ప్రాసెస్లో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న క్యారెక్టర్లా చేస్తూ ఉంటుంటే మొత్తం స్టోరీ రోజు డిస్కషన్స్ ఉండేవి కాబట్టి ఆ స్టోరీ ఇంకా నేను ఆ క్యారెక్టర్ని ఇంకా బిల్డ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. యా సార్, మీకు అంటే ఈ సినిమాకి మన టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, లైక్ మన సౌండ్ కావచ్చు అండ్ పర్టికులర్గా కొన్ని కలర్, అంటే ఒక కలర్ గ్రేడింగ్లో కావచ్చు అన్ని నెక్స్ట్ లెవెల్ ఉందంటే కొంచెం అప్పుడు మన లిమిట్ బడ్జెట్లో చేసినా కూడా అవుట్పుట్ ఆయన చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వచ్చింది. సో పర్టికులర్గా పోస్టర్స్ కానీ లేదా ఒక సస్పెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలివేట్ చేయాలంటే దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సంథింగ్ అబౌట్ యువర్ టెక్నికల్ టీమ్ అన్నారు. అదండి, ఇది సింగ్ సినిమా వాళ్ళు సౌండ్ డిజైన్ చేశారు. వాళ్ళు ఇంకా సౌత్ ఇండియాలో వాళ్ళే టాప్ అనమాట. సో సచిన్ అంతకుముందే నాకు ఫ్రెండ్ తన. సో మా బడ్జెట్స్ అర్థం చేసుకుని పాపం వాళ్ళు కోఆపరేట్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అరవింద్ మేనన్ మనకి మిక్సింగ్ చేశాడు. అండ్ అట్లనే పోస్టర్స్ అన్నారు కాబట్టి రంజిత్ అని చెప్పి తన చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేశాడు యాక్చువల్లీ. అంటే తనకున్న నేను ఇచ్చిన బడ్జెట్లో టెరిఫిక్ అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ ఇందాకే పోస్టర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం, నెక్స్ట్ సినిమాకి కూడా మనకి దొరుకుతాడా, డెఫినెట్లీ చేస్తాడు మనడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శాంతు మన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే చేశాడు.
ఆయన అండ్ సిబర్ట్ ఫిలిప్ అని తన ఫ్రెండ్ ఉన్నాడు, తనకు ఓన్ స్టూడియో ఉంది, మిక్సింగ్ స్టూడియో. సో సాంగ్స్ అన్నీ మేము అక్కడే రికార్డ్ చేసాము. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదన్నట్టే తెలిసింది, లైక్ ప్రొడక్షన్ వాల్యూస్లు అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవును, అంటే తన అమెరికన్ ట్రాక్స్కి అక్కడ మిక్స్ చేస్తాడు అనమాట, అంటే వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఓకే. సో మనకేంటంటే వెరీ నామినల్ దాంతో ఛార్జ్ చేస్తూ హీ గేవ్ అస్ దట్ ఎక్విప్మెంట్. సో ఆ క్వాలిటీ అన్నది అట్లా వచ్చింది మనకి. అట్ ద సేమ్ టైం గ్రేడింగ్ అన్నారు కాబట్టి వి డిడ్ ద గ్రేడింగ్ ఇన్ పాండిచ్చేరి. తరణ్ టాండ్లే అని పాండిచ్చేరిలో గ్రేడింగ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఈ పాండిచ్చేరి ఏంటి అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా అని చెప్పి అంటారు. బట్ నేను మా డిఓపి రమేష్ ఒక 4-5 టైమ్స్ వెళ్ళాము. వెళ్ళి యూస్ టు వర్క్ అనమాట ఆ స్టూడియోలో. అంటే వాళ్ళిద్దరూ ఎక్కువ వర్క్ చేశారు, నేను బీచ్కి వెళ్తూ ఉండేవాడిని. అంటే ఇట్స్ టెక్నికల్ దిస్ థింగ్, నా అవుట్పుట్ నాకు చూపిస్తూ ఉండేవారు. ఐ యూస్ టు గివ్ మై అప్రూవల్ అనమాట. కానీ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వీళ్ళ వల్లే వచ్చింది, టెక్నీషియన్స్ వల్ల. వరుణ్ ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, అండ్ మీకు ఎక్కడైనా అనిపించింది ఆయనలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్ని ప్రొడ్యూసర్ డామినేట్ చేసాడు, లేదా ప్రొడ్యూసర్ ఎక్కడ అనిపించలేదు? అంటే బేసిక్గా ఇద్దరు ఒకటే కదా. అవును, ఎక్కడ అనిపించలేదు నాకు అసలు. కంప్లీట్గా ఆయన అంటే మోర్ దెన్ ప్రొడ్యూసర్, ఐ గెస్ డైరెక్టరే అనొచ్చు. ఎందుకంటే ఆయన అంటే ప్రొడ్యూసర్ అని చెప్తే కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియదు సెట్లో ఉంటే. ఎందుకంటే ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ ద మేకింగ్, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ మెయిన్ మోస్ట్లీ. మిగతావన్నీ చిన్నారావు గారు ఉన్నారు కదండి, చిన్నారావు గారు అని ఆయన ఉన్నారు. సో ఆయన మొత్తం ఈ ప్రొడక్షన్ సైడ్ అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఆయనే మొత్తం మ్యాక్సిమం చూసుకునేవాళ్ళు అనమాట. సో ఈయనకు అది ఆయన వల్ల ఈయనకి ఈజీ అయిపోయింది బేసిక్గా, కంప్లీట్లీ టు ఫోకస్ ఆన్ యూనో ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సినిమా. ఫాదర్ కూడా సెట్స్లో ఉండేవారు, లైక్ దే యూస్ టు హ్యాండిల్ అవన్నీ. బట్ అప్రూవల్స్ నా దగ్గర నుంచి వెళ్ళేవి అనమాట. సో అట్లా ప్రొడక్షన్ టీమ్. ఆ అప్రూవల్ సైడ్ అయితే డైరెక్టర్ సైడ్ ని డామినేట్ చేయలేదు, అది మాత్రం అది అన్న. నేను నా ట్రైలర్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ గారు మాట్లాడుతూ దిస్ ఈస్ ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్ అన్నారు. అండ్ ఆయనే కాదు, మీ ట్రైలర్ చూసినప్పుడు కింద కామెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాట్స్ యువర్ ఫీలింగ్ అన్న అలాంటి? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ రాజేష్ గారికి. ఎందుకంటే నాకు ఇలాంటి ఒక ప్రోడక్ట్ మళ్ళీ వరుణ్ సందేశ్ ఇలాంటి ఒక మంచి సినిమా చేశారని గర్వంగా చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత. అంటే అది కంప్లీట్గా ఇంక రాజేష్ గారికే ఇవ్వాలి క్రెడిట్ మొత్తం. అండ్ డెఫినెట్గా ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా నేను ఇంకో సినిమా చేసిన, అది కంప్లీట్ క్రేజీ ఉంటుంది. అసలు ఎవరు అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు. ఈ లుక్, ఈ పోస్టర్, ఈ దానికి ఆ సినిమాకి అస్సలు 0.00001% కూడా సంబంధం ఉండదు. సో అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ 2 ప్రాజెక్ట్స్ కోసం ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూనో ఈ 2 సినిమాల కోసం వెయిట్ చేసిన. అండ్ మోస్ట్లీ ఇదే ఇంకా ఇప్పుడు ఇది ఇంకొక మనకి ఫ్యూ డేస్ ఉంది కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ రాసాము, ఇంకా రిజల్ట్స్ కోసం మేమందరం స్టూడెంట్స్ వెయిటింగ్ అనమాట. అండ్ ప్రీ రిలీజ్లో నేను యాక్చువల్లీ చెప్పలేదు, మీ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని చెప్తాను. ఏంటంటే లైక్ హీరో నవీన్ చంద్ర గారికి ఆయన వచ్చి టీజర్ రిలీజ్ చేశారు, మా టీజరు. అండ్ యూనో చాలా జెన్యున్గా ఆయన పిలవగానే వచ్చి ఫ్రెండ్లీగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ కిషన్ అండ్ విశ్వక్సేన్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ మన నిఖిల్ వచ్చి అసలు వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే చాలా చూడ్డానికి చాలా ప్లెజెంట్. అంటే ఈయన మళ్ళీ రావాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు అన్నదానికి అదొక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ లైక్ మా నిందా టీం తరపున లైక్ సిన్సియర్ థ్యాంక్స్. అండ్ మైత్రి వాళ్ళు ఈ నేమ్ రిలీజ్ అవడం, వాళ్ళు రావడము, శశి గారు నిన్న వచ్చి మాట్లాడారు. అండ్ వాళ్ళు రావడం వల్ల ఒక మంచి వెయిట్ వచ్చింది సినిమాకి. ఈ మధ్యకాలంలో మైత్రి వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసే కావచ్చు, ఎంటైర్లీ కంటెంట్ ఉన్న సినిమాలన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ యాడెడ్ వాల్యూ ఫర్ నిందా. శశి గారు సినిమా చూశారు, మాది చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా చాలా పాజిటివ్ థింగ్స్ చెప్తా ఉన్నారు సినిమా గురించి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రేపొద్దున్న రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ మాకు వస్తే ఇంకా మేము సూపర్ హ్యాపీ.
సో ఈ మధ్య మీ పాడ్కాస్ట్ ఒకటి వైరల్ అవుతుంది బ్రో. లైక్ ఎలా అంటే మీరు రీసెంట్గా పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్ ఇచ్చున్నారు కదా, అది చాలా వైరల్ అవుతుంది. లైక్ యాజ్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై టు క్రాక్ అని అది పెట్టి ట్యాగ్ యువర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ అని చెప్పి కంప్లీట్ వైరల్ చేస్తున్నారు. అందులో చాలా మంది ఉంటారు. అయితే మ్యాక్సిమం నాకు తెలిసేంత వరకు అయితే మా ఫ్రెండ్స్ చాలా మంది యుఎస్లో ఉన్న వాళ్ళు చాలా అంటే ఒక 100 మంది తెలిసి నాకు తెలిసేంత వరకు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ పేర్లు చెప్పాను కానీ అది ఎక్స్పీరియన్స్ పెట్టి చేస్తున్నాను అంటే ఎందుకంటే తప్పదు, లేకపోతే సర్వైవల్, లేకపోతే పీనట్స్ వస్తాయి. సో ఇంకా అది వైరల్ అయింది అనమాట, బాగా వైరల్ అయింది. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు అంటే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మీరు స్టార్టింగ్ నుంచి అండ్ ఇప్పుడు నిందా వరకు మీరు బెటర్ ఫిల్మ్స్ అండ్ మీరు యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ కాలే. ఒక సినిమా ఫెయిల్ అయితే తప్ప వరుణ్ సందేశ్ నెవర్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు మైకేల్ సినిమాలో. అంటే ఎట్లా అంటే మీరు బ్రేక్ ది కాన్స్టెంట్ డెసిషనా సార్, లేకపోతే ఆ టైంకి అట్లా చేయాల్సి వచ్చిందా? చేయాల్సి ఏం రాలేదు. దట్ వాజ్ డెలిబరేట్ అటెంప్ట్ ఫర్ మీ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే అప్పటిదాకా నేను చేస్తున్న క్యారెక్టర్స్ కానివ్వండి, లేకపోతే నేను చేస్తున్న స్టోరీస్ కానివ్వండి, ఐ థాట్ దిస్ వాజ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ టు దాట్. అంటే ఇప్పటిదాకా నేను ఆ సినిమా వరకు నేను ఎక్కడ అలాంటి క్యారెక్టర్ చేయలేదు ఫ్రాంక్గా. నాకు ఆ సినిమాకి నాకు సందీప్ ఎప్పటి నుంచో పరిచయం. అంటే బిఫోర్ సందీప్ నాకు హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు పరిచయం అనుకుంటా. హ్యాపీ డేస్ తర్వాత ఆ టైం నుంచి సందీప్ నాకు పరిచయం. అండ్ మనోడు అప్పుడు ప్రస్థానం చేసాడు ఆ టైంలోనే, హ్యాపీ డేస్ తర్వాత. అప్పటి నుంచి నాకు సందీప్ బాగా పరిచయం అండ్ వీ బిన్ ఇన్ టచ్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ డీఫర్ దోపిడీ చేసాము. అండ్ తర్వాత నాకు సందీప్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి ఇట్లా అడిగాడు అనమాట, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, ఐ థింక్ నువ్వు చేస్తే క్రేజీగా ఉంటుంది నువ్వు చేస్తే అని చెప్పి నాకు ఫోన్ చేసి, సరే బాబాయ్ నేను విన్నాము, ఒకసారి నాకు చెప్తారా ఏంటంటే కంప్లీట్ మొత్తం స్టోరీ చెప్తారు డైరెక్టర్, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయి, నేను అడుగుతున్నాను అలా ఏం మొహమాట పడక అన్నాడు. విన్న తర్వాత నాకు స్టోరీ కానివ్వండి, ఆ బ్యాక్ డ్రాప్, నా లుక్ మూవీలో అదంతా నాకు చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా అనిపించింది అంటే ఒక యాక్టర్గా. సో ఐ ఎండెడ్ అప్ డూయింగ్ దట్ ఫిల్మ్. అండ్ ఆ సినిమా తర్వాత నాకు ఇప్పుడు చాలా మంది ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే ఐ థింక్ ఇట్ బ్రాడెండ్ ఓపెన్ ద డోర్స్. సో అంటే జనాలకి ఓకే వరుణ్ ఇలానే కాదు, ఇలా కూడా చేస్తున్నాడు, ఇలా కూడా చేయగలడు, ఇలా కూడా చేస్తాడేమో అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వచ్చారు. సో ఐఎమ్ గెటింగ్, నాకు కూడా కొన్ని మైకేల్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలని నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి ఆ సినిమా తర్వాత. సార్ ఫైనల్లీ అండ్ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక ఎమోషనల్, ఆయన విన్ అయిన తర్వాత ఒక స్టేటస్ పెట్టున్నారు, సంథింగ్ అబౌట్ ఇట్. అదే అన్న 21 సీట్స్ క్లీన్ స్వీప్, 21 out of 21 అండ్ మాది కూడా 21. సో ఆ రోజే మేము యాక్చువల్లీ అనుకుని ఆ రోజే డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం 21st. ఇంకా ఆ రోజే రాజేష్ గారు డిసైడ్ అయ్యి ఇంకా డేట్ ఇవాళ అనౌన్స్ చేసేద్దామని ఇంకా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఒక వేరే సెట్లో ఉండి కూడా వీడియో చేసి రిలీజ్ చేస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో అది చేసాము అండ్ సూపర్ అసలు. ఐ థింక్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెండ్. అండ్ మొత్తం ఫిల్మ్ ఫ్రెటర్నిటీ కూడా అది ఒక హ్యూజ్ సెలబ్రేషన్లా తీసుకున్నారు అది. అండ్ ఆయన ఐఎమ్ షూర్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ లీడర్. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని ఉంటుంది ఆయన దగ్గర. సో దాట్ ఐ హైలీ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ దాట్. సో June 21st నిన్న రిలీజ్ అవి అంత మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి అండ్ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మళ్ళీ చేసి వరుణ్ సందేశ్ నిన్న నిఖిల్ గారు చెప్పినట్టు ఇట్స్ ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.